నా పేరు ప్రభాకర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు అన్నమయ్య జిల్లా కోడూరు సిఐటియు కార్యాలయంలో బొప్పాయి రైతుల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి చంద్రశేఖర్ సిఐటియు జిల్లా అధ్యక్షులు, అట్లే మణి అన్నమయ్య జిల్లా రైతు సంఘం నాయకులు, ఇట్లా రైతులు ఆదినారాయణ గారు, సుబ్బరాజు గారు, ఇతర మిత్రులు రైతులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా ఈ రోజు సమావేశంలో చర్చించాం. అన్నమయ్య జిల్లా కోడూరు, రాజంపేట, చిట్వేలు ఈ ప్రాంతాల్లో బొప్పాయి రైతులు జరుగుతున్న అన్యాయం గురించి, బొప్పాయి రైతులు జరుగుతున్న మోసాన్ని గురించి ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం, ఇక్కడ జరుగుతున్న మధ్య దళారులు ఎవరైతే ఉన్నారో ఈ దళారుల యొక్క సిండికేట్ మొత్తం రైతులను మోసం చేస్తుంది. అందుకని ఈ మధ్యదళారుల సిండికేట్ ను అరికట్టమని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతాం. అట్లే రైతులకు బొప్పాయి సంబంధించి విత్తన దశ నుంచి కాయ అమ్ముకునే దశ వరకు మధ్యలో అనేక దశలు ఉన్నాయి. ఈ అన్ని దశల్లో కూడా రైతు మధ్యదళారుల చేతిలో ఒక కీలుబొమ్మలాగా మారిపోయాడు. విత్తనం మధ్యదళారులే ఇస్తాడు, మొక్క మధ్యదళారులే ఇస్తాడు, కొనుగోలు దగ్గర మధ్యలో ఉంటాడు, తూకం దగ్గర సుడి పేరుతో వసూలు చేస్తాడు, తక్కువ ధర నిర్ణయిస్తాడు. ఆ రకంగా ప్రారంభం నుంచి ముగింపులో అన్ని దశల్లో మధ్యదళారుల చేతిలో రైతు మోసపోతున్నాడు. దీన్ని అరికట్టమని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. వ్యవసాయ శాఖ ఉంది, హార్టికల్చర్ శాఖ ఉంది, అట్లా మొత్తం పెద్ద ప్రభుత్వ యంత్రాంగం ఉంది. వీళ్ళెవరూ కూడా రైతులకు జరుగుతున్న మోసాన్ని అరికట్టడం మా బాధ అని చెప్పేసి అనుకోవట్లేదు అనేది మాకు అనిపిస్తుంది. అందుకని ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారిని పోయిన జూలై, ఆగస్టు మాసాల్లో జిల్లా కలెక్టర్ గారు చాలా మంచి చొరవ ప్రదర్శించారు. రైతులకు ఒక నిర్దిష్ట నిర్ణయం చేసి ధరలు నిర్ణయించారు, అమలు చేయాలని చెప్పేసి ప్రయత్నం చేశారు. సరే, అంత ఎఫెక్టివ్ అమలు కాలేదు, అది వేరే విషయం. కానీ కొంత ఎఫర్ట్ చేశారు జిల్లా కలెక్టర్ గారు అనేది రైతుల నుంచి వచ్చినటువంటి అభిప్రాయం. మంచిది, అభినందిస్తున్నాం. అయితే కనీసం 2025 అమ్మకం సందర్భంగా మోసపోయారు. రేపు 2026లో కూడా ఇది రిపీట్ కాకుండా ఉండాలంటే ఇప్పుడు విత్తనాల సమయం, ఇది మొక్కలు పెంచుతూ ఉన్నారు. ఈ మొక్కలు పెంచే సమయంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని నాణ్యమైన విత్తనాలు ఇప్పుడు ప్రైవేట్ వ్యాపారుల చేతిలో ఈరోజు మొత్తం కీలకంగా ఉన్నాయి. ఈ విత్తనాలను ప్రభుత్వం చేతిలోకి తీసుకోవాలి. ప్రభుత్వ వ్యవసాయ శాఖ, హార్టికల్చర్ అధికారులు జోక్యం చేసుకుని నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించడం కోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఆ రకం విత్తన దశలోనే, మొక్క దశలోనే ప్రభుత్వం జోక్యం చేసుకుని బొప్పాయి రైతులు ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. గడిచిన 2-3 రోజులు పత్రికల్లో చూసాం, టీవీ ఛానల్లో చూసాం. మొత్తం మెంథా తుఫాన్ మొత్తం రాష్ట్రంలో అతలాకుతలం చేసే ప్రమాదం ఉందని చెప్పేసి ఆ ప్రభుత్వం చాలా హెచ్చరికలు జారీ చేసింది. అధికార యంత్రాంగం కూడా బాగా కదిలింది. ఈ మేరకు ప్రభుత్వం ఇన్ టైంలో అధికార యంత్రాంగాన్ని కదిలించే ప్రయత్నం చేసింది అనేది స్పష్టమవుతుంది. ప్రాణ నష్టము దాదాపుగా లిమిట్ ఎక్కడో 2-3 చనిపోయాడు తప్ప ఎక్కడో పెద్దగా ప్రాణ నష్టం జరిగింది. ఆస్తి నష్టానికి సంబంధించి వ్యవసాయ శాఖ చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. మొత్తం ముఖ్యంగా వ్యవసాయ రంగంలో 2025 ఖరీఫ్ లో ఈ తుఫాన్ ప్రభావంతో సుమారుగా ఒక 16-17 జిల్లాలు చాలా పెద్ద ఎత్తున పంటలు నష్టపోయారు. ముఖ్యంగా వరి నష్టపోయింది, అరటి నష్టపోయింది, పత్తి నష్టపోయింది, కూరగాయల పంటలు నష్టం జరిగింది. ఒక్కొక్క ప్రాంతంలో ఆ ప్రాంతంలో వేసిన పంటను బట్టి చేతికొచ్చే దశలో పంటలు నష్టం జరిగింది. ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, ఎక్కడ ఏ మూల ఏ రైతు ఏ కొద్దిపాటు నష్టం జరిగినా దాన్ని అంచనా వేసి రైతులందరికీ సహాయం అందించాలి, నష్టపరిహారం అందించాలి. వరికి ఎకరాకి 25,000 రూపాయలు ఇవ్వాలి, వాణిజ్య పంటలకు ఎకరాకి 50,000 రూపాయలు ఇవ్వాలి. ఆ రకంగా రైతులకు ఈ అపారమైన నష్టం నుంచి రైతులను ఇతోదితంగా ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతుంది. ఈ సందర్భంలోనే పత్రికలో కూడా వస్తూ ఉంది, గత ప్రభుత్వంలో మన రాష్ట్రంలో ఉచిత పంటల బీమా అమలు చేశారు. ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా రైతాంగానికి ఉపయోగకరంగా ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం యొక్క ఒత్తిడి వల్ల చివరి దశలో గత ప్రభుత్వం కూడా ఉచిత పంటల బీమా నుంచి పక్కకు వేదొలిగి ప్రధానమంత్రి ఫసల్ బీమా స్కీమ్ లో మన రాష్ట్రాన్ని కల్పిస్తుంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా కేంద్రం యొక్క ఒత్తిడితోటి అమలవుతుంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా రైతుల కోసం కాదు, అది ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల కోసం అనేది చాలా స్పష్టం అవుతుంది. 1,000 కోట్ల రూపాయలేమో ఇన్సూరెన్స్ ప్రీమియం తీసుకుంటున్నారు, 100 కోట్లు కూడా రైతులకు ప్రమాద పంటల బీమా కింద ఇవ్వట్లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల భాగస్వామ్యం పేరుతోటి రైతులు వాటా చెల్లిస్తేనే, రైతులు చెల్లించిన మేరకు ప్రభుత్వం వాటా చెల్లించి ఇన్సూరెన్స్ అమలు చేస్తాను. ప్రభుత్వం ఈ రోజు పత్రికల్లో లెక్క వేస్తే వ్యవసాయ శాఖ వారు ప్రకటించారు. మొత్తంగా 7 లక్షల మంది రైతులు ఈ సంవత్సరం పంటల బీమా ప్రీమియం చెల్లించారు అని చెప్పేసి 12 లక్షల ఎకరాలకు పంటల బీమా కవర్ అయిందని చెప్పేసి పత్రికల్లో వచ్చింది. గతంలో ఉచిత పంటల బీమా అమలైనప్పుడు 45 లక్షల మంది రైతులకు ఉచిత పంటల బీమా అమలైంది. సుమారుగా 55-60 లక్షల ఎకరాలకు పంటల బీమా వర్తించింది.
అందుకే మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని, రైతు భాగస్వామ్యం పేరుతోటి పంటల బీమా రైతులందరికీ అందకుండా ప్రభుత్వ విధానం అడ్డుపడుతుంది. ఈ విధానం మార్చండి, ఉచిత పంటల బీమా అమలు చేయండి. తద్వారా మాత్రమే రైతులకు న్యాయం జరుగుతుంది. అప్పుడు అన్ని పంటలకు బీమా కవర్ అయ్యే అవకాశం ఉంది. ఆ రకంగా రైతులను మేలు చేయాలని భావిస్తే, రైతులకు ఏమాత్రం ప్రయోజనం ఉండాలని మీరు భావిస్తే ఉచిత పంటల బీమా అమలు చేయడం తప్ప వేరే మార్గం లేదు. అందుకని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నాం, రైతుల భాగస్వామ్యం పేరుతోటి మీరు పక్కకు తొలగించేసి కేంద్ర ప్రభుత్వ స్కీమ్లోనే చేర్చండి. అయితే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు కాకుండా ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్ కంపెనీలను మీరు ఈ స్కీమ్ లో ఇన్వాల్వ్ చేయడం ద్వారా రైతులకు మేలు జరుగుతుంది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం.